శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని ఎంఐఎం పార్టీకి చెందిన 16వ వార్డు కౌన్సిలర్ రహమత్పురం శ్రీమతి మామా జుగ్ను ఆదిల్, ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు షాజిద్ ఖాన్ తదితరులు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారి సమక్షంలో సోమవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ నందమూరి బాలకృష్ణ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో మైనార్టీలకు అన్యాయం జరిగిందన్నారు. మైనార్టీ వార్డులలో అభివృద్ధి పరచడంలో వైసీపీ విఫలం చెందిందని వారు పేర్కొన్నారు. బాలకృష్ణ విధానాలు, ఆయన మంచితనాన్ని చూసి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మైనార్టీల సంక్షేమం, వార్డుల అభివృద్ధి జరుగుతాయని నమ్మకంతో తెలుగుదేశం పార్టీలో చేరినట్లు వారు పేర్కొన్నారు. పార్టీలో ఎంఐఎం పార్టీ 16వ వార్డు నుంచి కౌన్సిలర్గా ఎన్నికైన మామా జిగ్ను అనేవాళ్ళు ఇప్పుడు టీడీపీలో బాలకృష్ణ గారి సమస్యల్లో చేరినారు. హిందూపురం అభివృద్ధి కాలేదు, కానీ మన వార్డు కూడా 16వ వార్డు కూడా ₹1 పని కూడా కాలే. 3 సంవత్సరాలు అయిపోయాయి మున్సిపాలిటీ అయ్యి కూడా ఇప్పటి వరకు ఒక్క పని కూడా కాలే. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఒక్క డెవలప్మెంట్ కూడా వచ్చింది. అందువల్ల బాలకృష్ణ సార్ గారిని కలిసి మన వార్డుని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చినారు. అందుకోసం మనం బాలకృష్ణ సార్ చేతుల మీదుగా మేము టీడీపీ పార్టీలో చేరడం జరిగినది. ఓకే, ఎంఐఎం పార్టీకి చెందినటువంటి 16వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ మామా జుగ్ని, తర్వాత అతని భర్త ఆదిల్ గారు, ఎంఐఎం పట్టణ అధ్యక్షులు షాజిద్ ఖాన్ గారు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా దాదాపు 20 కుటుంబాలు ఇవాళ నందమూరి బాలకృష్ణ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు మైనార్టీ ప్రభుత్వం అని చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ పథకాలను తొలగించడం కాకుండా మైనార్టీలకు ఒక చిన్న పని కూడా చేయకపోగా మైనార్టీలు ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి నిలిపారు. ఆ విధంగా మైనార్టీలు ఓట్ బ్యాంక్ మాత్రమే వాడుకున్న జగన్మోహన్ రెడ్డి గురిపాటు చెప్పాలని తెలుగుదేశం పార్టీ ద్వారానే మైనార్టీల అభివృద్ధి సంక్షేమం సాధ్యమని భావించినటువంటి ఎంఐఎం పార్టీ నాయకులు, ఆ వార్డు కౌన్సిలర్, మిగతా అనుచరులు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేయడం జరిగింది. వీరందరూ కూడా మన నందమూరి బాలయ్య గారు స్పష్టమైన హామీ ఇచ్చారు. ముస్లింల అభివృద్ధిని తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ కట్టుబడి ఉంటుంది. ఆ విధంగా అధికారంలో వచ్చిన వెంటనే రహమత్పురం సందర్భంలో 2 వార్డులు కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామని హామీ ఇవ్వడంతో వీళ్ళందరూ పార్టీలో చేరారు. అందరూ కలిసి ఈసారి బాలకృష్ణ గారు గెలిపే లక్ష్యంగా పనిచేస్తారు.